దయచేసి గోవిందమ్మ గారు వచ్చి బైబిల్ ఇవ్వాలని మనం చేస్తున్నాను. రాణమ్మ గారికి గోవిందమ్మ గారు వచ్చి బైబిల్ బహుకరించాలి. మనకాయ కనీసం ఓకే అమ్మా, మీరు అలాగే నిలబడేది. తర్వాత రాజేష్కు మన సంఘ పెద్దలు సీనయ్య గారు వచ్చి బైబిల్ అందిస్తారు. మన సంఘ పెద్దలు సీనయ్య గారు వచ్చి వారికి బైబిల్ను ప్రవహిస్తారు. స్టీవెన్కి వచ్చేసి మన మరీదాస్ గారు వచ్చి బైబిల్ను వారికి బహుకరిస్తారు. మరీదాస్ గారు ఊరి పేరు రాశాను. వారు ఇంకా మరి మందిరానికి రాలేదు. మధులత ఉంది. మధులతకు మంచి స్నేహితులు సుధారాణి గారు వారికి బైబిల్ను బహుకరిస్తారు. మంచిది. మీరు నిలబడనమాట. మధులత, ఈ దినము నా కుడి చేయిని సంఘ కాపరిగా నీకు అందించడం ద్వారా ఈ సంఘములో ఈ దినము నుంచి బలారాధనకును సంఘ కార్యక్రమాలకు యోగ్యురాలువని ప్రభు సన్నిధిని నియమించి ప్రారంభిస్తాను. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు. మధులతను దీవించి ఆశీర్వదించి తరముల మటి తరము, దినముల మటి దినము మీ దాసురాలికి మీరు దయాతిరీకమును ధరింపచేసి ఆరోగ్యమును, ఐశ్వర్యమును, కుదువులు తీర్చి సంపదనిచ్చి ఆరోగ్యమునిచ్చి మీ సన్నిధిలో వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పేరు రాణమ్మ గారు, మీరు ఈ దినము సంఘములో సభ్యురాలుగాను, వాళ్ళ ఆరాధనలో పాలిభాగస్తురాలుగాను దేవుడు మీరు నిలబెట్టినందుకు మేము గర్విస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, రాణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దాసురాలు మీరు రక్షించి తన కుమారులను కూడా వారసులుగా చేసిన తల్లి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ చెల్లికి ఆరోగ్యమందును, ఐశ్వర్యమందును, నాయన సంఘ కార్యక్రమంలోనూ, కుటుంబ జీవితంలో సంపదను, ఆరోగ్యమును, అష్టైశ్వర్యాలను మీరు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినం నుంచి మీరు బలారాధనకు యోగులని ఇచ్చి సంఘంలోనికి మేము చేర్చుకుంటున్నాం. స్టీవెన్ రాజేష్, ఈ దినం నుండి నువ్వు బలారాధనలోను సంఘ కార్యక్రమంలోనూ నీవు భాగస్వామిగా ఇచ్చి ఈ దినం నుంచి సంఘములను సభ్యుడిగా ఇవ్వడానికి ప్రభు నీకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, రాజేష్ మీరు రక్షించారు. యవన కాలంలో మీ కాడి మూయటానికి మీరు కృప చూపించారు. అలాగే కుటుంబానికి పెద్ద కుమారుడుగా తలమానికగా ఉన్నట్లుగాను అన్ని రంగములలో తల్లిదండ్రులకు విడివిడై యవన కాలంలో మంచి సంబంధములు ఏర్పాటు కలిగి సంఘ చరిత్రలో, కుటుంబ చరిత్రలో చెరగనేటువంటి మంచి మూలరాయిగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్టీవెన్ పాల్, ఈరోజు నువ్వు సంఘంలో సభ్యుడిగాను బలారాధనలో యోగ్యుడిగా ఇచ్చి సంఘంలో చేర్చుకుంటున్నాను. ఇది మొదలుకొని నీవు సంఘంలో అన్ని పరిచర్యలను పాల్గొనాలని మనం చేస్తూ ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
స్టీవెన్ ఒక బలమైన స్తంభముగా, ఒక స్టోన్గా, ఒక పనిముట్టుగా మీరు సిద్ధపరచండి నాయన. వారి కుటుంబానికి మీరు రక్షణ కార్యం చేశారు. వారి జీవితాల్లో వాళ్ళ భాగస్వాములకు కూడా మంచి బాంధవ్యాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని, తల్లిదండ్రులకు పేరు తెస్తూ సంఘానికి పేరు తెచ్చి గ్రామంలో మంచి బిడ్డగా ప్రవర్తించడానికి మీ కృప దీవెనలు బిడ్డపై ఉంచుతారని, ఆరోగ్యమందును ఐశ్వర్యమందును అన్ని ఉపకారముల చేత మీరు నింపి పోషిస్తారని నమ్ముతూ స్టీవెన్ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you. దేవుడిని దీవించుకుంటాను.